నాడు అరాచక పాలన నేడు అభివృద్ధి సంక్షేమ పాలన అని జీడీ నెల్లూరు జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ పొన్నా యుగంధర్ అన్నారు. గురువారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం నియోజకవర్గ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంలతో పాలన నడుస్తుంటే ఓర్వలేక గతంలో వారు చేసిన ఘోరాలు బయటకు వస్తాయని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భయపడి తప్పుడు రాజకీయాలకు సిద్ధపడ్డారని తీవ్రంగా మండిపడ్డారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్నారు. అంబటి రాంబాబు తిట్టినవి తిట్లే కాదని అవి బూతులు కాదనంటూ జగన్ రెడ్డి సర్టిఫికెట్ ఇస్తున్నాడని, అంటే అతను ఎంత మానసికంగా దిగజారిపోయాడో తెలుస్తుందన్నారు. అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్, వంశీ వాడే బూతులు ఆయనకు పవిత్ర వాక్యాలుగా వినిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో అభివృద్ధిలో ముందుకెళ్తుందన్నారు. జగన్ రెడ్డి అరాచకంతో ముందుకెళ్లాలని చూస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ పురం మండల అధ్యక్షులు చిరంజీవి, మండల ఉపాధ్యక్షులు చందు, చార్లెస్, పుల్లూరు సర్పంచ్ పవన్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, బీజీసీఎల్ అధ్యక్షులు వెంకటేష్, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. జాతి అలాంటి కులానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్న అంబటి రాంబాబు ఏ రకమైనటువంటి వ్యక్తి అనేది ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తిని సంస్కారవంతుడు, టైగర్ అని పొగట్టడం, సన్మానం చేయటం అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో, ఎలాంటి మానసికమైనటువంటి ఆందోళనలో ఉన్నాడో ప్రజలందరూ కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి జగన్ అనేటువంటి వ్యక్తి వీకెండ్ పొలిటీషియను. ఆయన ఈరోజు గురువారం, ఈరోజు సాయంత్రమో రేపు ఉదయమో ఇండిగో ఫ్లైట్ ఎక్కేసి బెంగళూరుకి వెళ్ళిపోతాడు. ఆయన అతనికి రాష్ట్ర ప్రజల గురించి కానీ వారి అభివృద్ధి సంక్షేమం గురించి కానీ ఆలోచించేటువంటి బాధ్యత లేదు. వాళ్ళని ఆలోచించేటువంటి గొప్ప ఆలోచన పరుడు కూడా ఏం కాదు. నిజంగా జగన్కి బాధ్యత ఉంటే అసెంబ్లీ సమావేశాలకు రావాలి, అక్కడ తిరుపతి లడ్డు గురించి చర్చించాలి. బాధ్యత కలిగిన వాడైతే అతనే తిరుపతి లడ్డు గురించి